శ్రీరామ్ నెల పండుగ ఈ మధ్యకాలంలో మన సమాజంలో ప్రజలు వయసుతో నిమిత్తం లేకుండా రకరకాలైనటువంటి జబ్బుల బారిన పడుతున్నారు. అయితే గతంలో కంటే ఒక విభిన్నమైనటువంటి విషయాలు ఈ యొక్క జబ్బులు రావడానికి కారణంగా చెప్తున్నారు. అందులో ముఖ్యంగా వంశపారంపర్యమని జన్యుపరమైన తేడాలు ఉన్నాయని కూడా అడుగుతున్నారు. మనకి ఎవరైనా ఒక వ్యక్తి ఒక కార్డియాలజిస్ట్ దగ్గరికి వెళ్తే ఆయన ముందుగా మీ తల్లిదండ్రులకు కానీ మీ పెద్దలు ఎవరికైనా గుండె జబ్బులు ఉన్నాయా అని అడుగుతున్నారు. అలాగే షుగర్ టెస్ట్ చేయించుకోవడానికి వెళ్తే మీ ఇంట్లో ఎవరికైనా షుగర్ ఉందా అని అడుగుతున్నారు. అంటే దాని అర్థం ఏంటంటే ఈ వచ్చే జబ్బులన్నీ కూడా వంశపారంపర్యంగా వచ్చే జబ్బులుగా ఆలోచన చేసే విధంగా డాక్టర్లు క్వశ్చన్ చేస్తున్నారు. మరి ఈ జబ్బులన్నీ కూడా వంశపారంపర్యంగా లేదా జన్యుపరమైనటువంటి తేడాల వల్ల వచ్చే పరిస్థితి అయితే మన ఆహార అలవాట్లలో మార్పులు ఎందుకు చేసుకోవాలి? ఇది ఒక ప్రశ్న. దీనికి నేటి వరకు ఎక్కడా కూడా సమాధానం దొరకదు. అయితే ఈ మధ్యకాలంలో నేను కొంతమంది నా మిత్రులతో మాట్లాడినప్పుడు వచ్చిన విషయం ఏంటంటే, సాధారణంగా ఎవరైనా మానసిక ఉల్లాసంతో ఉండి ఆధ్యాత్మిక చింతనతో ఉండి కుళ్ళు కుతంత్రాలు లేకుండా సాధ్యమైనంతగా ప్రశాంతమైన జీవితం కానీ గడిపినట్టయితే వాళ్లకు రోగాలు బారిన పడకుండా ఉండే అవకాశం ఉంటుంది అని చాలామంది ప్రముఖ వైద్యులు కూడా చెప్తున్నారు. అలాగే మనం మన సాంప్రదాయబద్ధమైనటువంటి ఆహారాన్ని తీసుకున్నట్టయితే మన జీవనశైలి కూడా మన పెద్దలు ఆచరించినట్టుగా ఉన్నట్టయితే మనకి సాధ్యమైనంత వరకు రోగాల బారిన పడకుండా ఉండే అవకాశం ఉంటుందని కూడా చెప్పారు. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే ఎర్లీ స్లీపింగ్ ఎర్లీ వేకింగ్. అంటే త్వరగా పడుకొని త్వరగా లెగాలి. ఇలా ఎవరైతే సూర్యాస్తమయం జరిగిన 2-2.5 గంటల తర్వాత పడుకొని ఎవరైతే సూర్యోదయానికి 1 గంట ముందు కానీ ప్రతిరోజు నిద్రలేచినట్లయితే చాలా ఎక్కువ శాతం రోగాల బారిన పడకుండా తప్పించుకోవచ్చని ఇప్పుడు చాలామంది వైద్యులు చెప్తున్నారు. కాబట్టి మనం ఈ యొక్క రోగాల బారిన పడకుండా ఉండాలంటే సాధ్యమైనంత వరకు త్వరగా పడుకొని త్వరగా లెగాలి. మనం సాంప్రదాయపరమైనటువంటి ఆహారాన్ని తీసుకోవాలి. సాధ్యమైనంత వరకు ఈ కుళ్ళు కుతంత్రాలు లేకుండా మానసిక ఉల్లాసంతో ఆధ్యాత్మిక చింతనతో మన కుటుంబ సభ్యులతో కలిసిమెలిసి సంతోషంగా ఉన్నట్లయితే ఈ యొక్క రోగాల బారిన పడకుండా తప్పించుకోవచ్చు. అలాగే జంక్ ఫుడ్కి సాధ్యమైనంత వరకు దూరంగా కూడా ఉండాలి. జై శ్రీరామ్.